హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు హాలోకంలో. ఏంటి పాట్స్ చూపిస్తుంది, ప్లాంట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చెప్తా. ఆ పాట్స్లో ఉన్నదంతా ఇండోర్ పాటింగ్ మిక్స్ అనమాట. అలా హాఫ్ వరకు ఫిల్ చేసుకొని ఉంచుకున్నాను, ఎందుకంటే ఇవంతా బేబీ ప్లాంట్స్ కాబట్టి ఫుల్ లెంత్లో మనం మట్టి ఫిల్ చేసేస్తే వాటర్ రిటెన్షన్ ఎక్కువ అయిపోయింది. సో అందుకని హాఫ్ వరకు ఫిల్ చేసుకున్నాను మట్టిని. అండ్ దెన్ నేను ఇవి కాలిఫోర్నియా నుంచి కొన్ని ఇండోర్ సాప్లింగ్స్ తెచ్చుకున్నాను అనమాట. వాటిని నీళ్ళల్లో పెట్టి ఉంచితే ఇలా మంచిగా రూట్స్ ఫామ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా ఇది ట్రాన్స్ప్లాంట్ చేసే టైం వచ్చేసింది అని చెప్పి ఇలా పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. సో ఈ సాప్లింగ్స్ని నాకు ఇచ్చిన కీర్తి వదినకి థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, నేను ఇవి కాలిఫోర్నియా నుంచి ఫ్లైట్లో తెచ్చుకున్నాను. ఎలో చేస్తారో లేదో అనుకున్నాను, బట్ ఎలో చేశారు. సో నేను ఒక టిష్యూ పేపర్లో పెట్టేసి వాటి మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కవర్లో పెట్టుకొని తెచ్చుకున్నాను. ఇవి రూట్స్ ఫామ్ అవ్వడానికి గ్లాస్లో ఉంచానని చెప్పాను కదా, ఆ వాటర్ని నేను ఎవ్రీ 4 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండేదాన్ని. నాకు ఓవరాల్ 20 డేస్ పట్టింది రూట్స్ ఫామ్ అవ్వడానికి. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ నేను కింద డిస్ప్లే చేసి ఉన్నాను, చెక్ చేసుకోండి. అదనమాట నా ఇండోర్ ప్లాంట్స్ కథ. నచ్చిందా వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.